హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉండే జాబు, చిన్న పోస్టే కానీ పర్మనెంట్ ఉద్యోగం. మనకి జీతం వచ్చి మనకి 48,000 రూపాయలు. అర్హత ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. మన ఛానల్లో ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అయితే అప్లోడ్ అయితే అవ్వవు కాబట్టి మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ కూడా చేసుకోండి. ఇలాంటి జెన్యున్ నోటిఫికేషన్ మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి అడ్వర్టైజ్మెంట్ మనకి సైట్లోంచి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చెప్తాను కాబట్టి మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి అడ్వర్టైజ్ నెంబరు 01/2025 నాన్ అకాడమిక్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి న్యూఢిల్లీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోంచి మనం ఈ నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. మనకి ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎన్సిఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, దాంట్లో మనకి అజ్మీరు, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, నెల్లూరు, షిలాంగ్. మనకి నెల్లూరు అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా మనకి నెల్లూరులో అయితే పోస్టింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఇంకో చోటన కూడా ఉంది, అహ్మదాబాదు, బెంగళూరు, గౌహటి, కలకత్తాలో కూడా ఉన్నాయి. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఉంది కాబట్టి మీ అందరికీ నెల్లూరు అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ ఏ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కోసం, ప్రొడక్షన్ ఆఫీసర్ కోసము, బిజినెస్ మేనేజ్మెంట్ కోసము, అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ కోసము వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రతిదానికి ఒకదానికైతే 50 సంవత్సరాలు, ఒకదానికి ప్రొడక్షన్ ఆఫీసర్కి వచ్చి 40 సంవత్సరాలు, బిజినెస్ మేనేజర్ కోసం అయితే 40 సంవత్సరాల దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్కి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ వచ్చేటప్పటికి మనకి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. వీరికైతే శాలరీ అయితే మనకి ఎలా లేదన్నా సరే ఒక 80,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కోసం కూడా నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ మనకి 9 వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో వేరుగా సపరేట్గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి సపరేట్గా 2 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి గ్రూప్ బి పోస్టులు వచ్చేటప్పటికి సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. వీరి ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, దీనికి కూడా మనకి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంటెంట్ 30 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. వీటిలందరికీ ఒకటే ఉన్నాయి 30 ఇయర్స్ దాకా. వీరికి ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉంటుంది 3 ఇయర్స్. వారు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. స్టోర్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి మనకి 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రొడక్షన్ అసిస్టెంట్ వీరు కూడా 30 సంవత్సరాలు. వీరికి అయితే మొదట ఎక్కువ పోస్టులు అయితే 5 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రొఫెషనల్ అసిస్టెంట్ వచ్చేటికి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా అన్నిటికి కలిపి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి మనకు. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్కి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి సెట్ డిజైనర్ కోసం కూడా ఉన్నాయి. టోటల్ మనకి 26 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి పోస్టులకు వచ్చేటప్పటికి 4 మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 4 వేకెన్సీలు ఉన్నాయి కూడా వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్టులకు వచ్చేటప్పటికి టెక్నికల్ గ్రేడ్ 1 పోస్టు, దీనికైతే 27 ఇయర్స్ దాకా ఉంది. అన్రిజర్వ్డ్ అప్లై చేసుకోవడానికి రిజర్వేషన్ అయితే వీళ్ళకి ఉంటుంది. తర్వాత ఆడియో రేడియో ప్రొసీజర్ గ్రేడ్ 3 వారు కూడా మనకి 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 4 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి. గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు, ఒక పోస్ట్ అయితే ఉంది. టీవీ ప్రొడ్యూసర్ గ్రేడ్ 3 కోసం అయితే 27 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు, 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. సీనియర్
ప్రూఫ్ రీడర్ ఇంగ్లీష్ కోసం 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ గ్రేడ్ 1 27 ఇయర్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ గ్రేడ్ 3 వచ్చేటప్పటికి 27 ఇయర్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫ్లోర్ అసిస్టెంట్ 27, ఫిలిం అసిస్టెంట్ 27, గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేటప్పటికి 27 ఇయర్ దాకా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ గ్రేడ్ 3 వచ్చేటప్పటికి 27 దాకా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ పోస్టులు ఉండి 19 పోస్టులు ఉన్నాయి స్టోర్ కీపర్ గ్రేడ్ 2 వచ్చేటప్పటికి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ మనకి 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ జియోగ్రఫీ, మరి వీరందరికీ 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, ల్యాబ్ అసిస్టెంట్ ఫిజియోథెరపీ, ల్యాబ్ అసిస్టెంట్ అగ్రికల్చరు, ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ, ల్యాబ్ అసిస్టెంట్ జువాలజీ, ల్యాబ్ అసిస్టెంట్ హోమ్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ల్యాబ్ అసిస్టెంట్ సైన్స్, వీరందరికీ 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇవే 54 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సీనియర్ లైబ్రరీ అటెండెంట్కి మనకి 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీడికి 3 పోస్టులు అయితే ఉంది. ఫిలిం జూనియరు, తర్వాత లైట్ మ్యాను, పెయింటరు, టచ్ గ్రేడ్ 2, కార్పెంటరు అందరికీ 27 ఇయర్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టోటల్ గ్రూప్ సి పోస్టులు వచ్చేవాడికి మనకి 138 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 13 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. టోటల్ అన్నీ కలుపుకుని ఏబిసి పోస్టులు అన్నీ కలుపుకుని టోటల్ 173 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మరి ఎక్స్ట్రా ఉన్నాయి, 12 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే మనకి 13 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అందుకని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వారు ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. ఎస్సీ వారికి పోస్టులు ఉన్నాయి 14 పోస్టులు, ఎస్టీ వారికి 18 ఉన్నాయి, ఓబీసీకి అయితే 44 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 11 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి అయితే 86 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మన ఎలిజిబుల్ కండిషన్ అయితే మీరు చూసుకోండి. నేను గ్రూప్ సికి అయితే ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ లేదో వాటి కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పోస్టుల వారుగా అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వారైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఎక్స్పీరియన్స్ లేనివి అయితే మీకు మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మనకి సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి బిఎల్ఐబి సైన్స్ చదివినవారు, బిఎల్ఐ సైన్స్ చదివినవారు, గ్రాడ్యుయేషన్ విత్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకి 50% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి డిజర్బుల్ ఉంది కాబట్టి ఇది ఉన్నా లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇదైతే మోడ్ ఆఫ్ సెలక్షన్, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత అదేవిధంగా మీకు స్టోర్ కీపర్ కూడా ఉంది. దీంట్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది కాబట్టి మీకు ఉంటే అప్లై చేసుకోండి. ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి. తర్వాత వచ్చేటప్పుడు మనకి ఇంకో పోస్ట్ ఉంది కంప్యూటర్ ఆపరేటర్ గ్రేడ్ 3. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు, తర్వాత డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి రిటన్ టెస్ట్ అయితే ఓన్లీ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత కనవ పోస్టులకి అయితే మనకి ఫిలిం అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది, గ్రాఫిక్ అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అడిగారు, స్టోర్ కీపర్కి కూడా మనకి ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. మీకు ఒకవేళ ఉంటే పర్లేదు. ఇక్కడైతే ల్యాబ్ అసిస్టెంట్కి అయితే ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి ల్యాబ్ అసిస్టెంట్ చాలా ఉన్నాయి. 29 నుంచి 40 దాకా ఉన్నాయి. ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, బయాలజీ అని, జువాలజీ అని, ఇంగ్లీష్ అనేసి. దీనికి కూడా మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అని చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ అప్లికెంట్స్ ఎవరైతే మనకి సైన్స్ గ్రూప్ చదివారో వారు, జోగ్రఫీ చదివారో దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక రిటన్ టెస్ట్ ఉండి మీకు కండక్ట్ చేసి మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఉంది లోవర్ డివిజన్ క్లర్క్, ఎక్కువ పోస్టులు దీనికైతే ఉన్నాయి. ఇది వచ్చి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి టైపింగ్ రావాలి, 35 words per minute ఇంగ్లీష్లోను, లేకపోతే 30 words per minute హిందీలోను. ఇది రాకపోయినా కానీ మీరైతే కంగారు పడవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్లై చేయండి, ఎగ్జామ్ టైం కల్లా మీకు ఒక 2 months టైం ఉంటుంది. ఈలోగా ప్రాక్టీస్ చేస్తే మీకు 35 words per minute ఇంగ్లీష్లో టైపింగ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఒక రిటన్ టెస్ట్ పెట్టి మీకు సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది.
ఎవరికైతే మీకు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో టచ్ మ్యాన్ అని, పెయింటర్ అని, లైట్స్ మ్యాన్ అనేసి, ఫిలిం జూనియర్ అనేసి, సీనియర్ లైబ్రరీ అనేసి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పూర్తిగా మనకి చూసి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి జాబులు మంచి మన నెల్లూరులోనే మనకి అపాయింట్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. మనకి ఇది ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉంది కదండి, దీంట్లోకి అది వెళ్ళి ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అన్న చోటన ఇది ఇంకా మనకి నోటిఫికేషన్ చేసేటప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇది 27, ఈరోజు 26, రేపటి నుంచి మన 9 గంటలకి అయితే ఇది ఆన్లైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 16/1/2020 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి, నాకు ఇది సార్ మాకు తెలియట్లేదు ఎలా అప్లోడ్ చేయాలని చెప్తే నేను పూర్తిగా దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూపించి అయితే చెప్పడం జరుగుతుంది. మనకి ఏదైనా క్వారీస్ ఉంటే మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 02261087539కి ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కనుక్కోవచ్చు. ఇది రేపటి నుంచి ఉదయం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి సార్ అని చెప్తే నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లోనూ కామెంట్ రూపంలో ఉంచుతాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ నోటిఫికేషన్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మనకి తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలిక్స్కి షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్.